కూటమి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అలాగే బిఆర్ నాయుడు గారు కావచ్చు ఏమంటున్నారు, ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, ఆ పెంచలయ్యని పోస్టింగ్ ఇచ్చింది వీళ్ళే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి పీసీఆర్ అది కూడా ఒకసారి డాక్యుమెంట్, ఏదో ఒక డాక్యుమెంట్ నేను కూడా తీసుకున్నాను, ఎక్కడ దొరికింది అది ఒకసారి చూడండి. ఈ డాక్యుమెంట్లో కూడా ఉంది ఎప్పుడు ఆయన పనిచేశాడు, ఆయన ఏదైతే కంపెనీలో పనిచేశాడో ఈ అబ్రేపోస్ సర్వీసెస్ లిమిటెడ్ అంటే అదేదో సి టైప్ క్వార్టర్స్ నెంబర్ 40 తిరుమలలో ఉంటుంది. ఇది వి పెంచలయ్య సన్ ఆఫ్ వి జయరామయ్య. ఈయన అడ్రస్ వచ్చేసి డోర్ నెంబర్ 20-2-507 మారుతి నగర్, కొర్లకుంట, తిరుపతి. ఈయన వచ్చేసి వర్కింగ్ డేట్ అంటే టీటీడీలో వర్కింగ్ ఆయన చేసింది 2/2/2021 నుంచి 4/4/2021 వరకు ఒక స్పెల్లో చేశాడు. తర్వాత 2/4/2023 నుంచి 11/1/2025 వరకు అంటే లాస్ట్ బంగారు అది బిస్కెట్ దొంగతనం చేసే నాటి వరకు ఆయన పనిచేశాడు. ఈయన్ని రెఫరెన్స్ చేసింది ఎవరు అంటే టీటీడీలో పనిచేసినటువంటి అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ కె సుబ్బరాజు సిఫార్సు మేరకు, రెఫరెన్స్ మేరకు ఇవన్నీ ఉద్యోగంలోకి తీసుకున్నామని చెప్పేసి హోల్ టైమ్ డైరెక్టర్ ఈ కంపెనీకి ఆర్వీఎస్ నరసింహారావు ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ ఇది. సో దీంట్లో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, ఆయన డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టే చూస్తే ఈయన ఏఈఓ ఎవరో సుబ్బరాజు అని ఆయన రికమెండ్ చేసినట్టు ఉంది. తర్వాత వచ్చేసి 2024లో 2వ నెలలో ఇతను కొంత దొంగతనం చేశారని కూడా అంగీకరించినట్టు కన్ఫెషన్ రిపోర్ట్లో కూడా ఉంది. అంటే మీ ప్రభుత్వంలో కూడా దొంగతనాలు జరిగాయి, మీ ప్రభుత్వంలో ఇతను తీసుకున్నారు కాబట్టి ఈ ఆరోపణలు వ్యక్తమవుతున్న పరిస్థితి. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఆరోపణ రాజు గారు, నేను మొదటి నుంచి నేను అనేక డిబేట్లలో చెప్పా, ఆరోపణ చేయడం చాలా సులువు. ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారము ఈ యొక్క ఎవరైతే ఈ పెంచలై ఉన్నాడో రోజుకు ఒక 100 నుంచి 200 గ్రాములు దొంగతనం చేస్తూ ఆ వాటాలో బిఆర్ నాయుడు గారికి పావు భాగము, పవన్ కళ్యాణ్ గారికి పావు భాగము, మిగతా దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పెంచలయ్య వాటాలు పంచుకుంటున్నారు ప్రతిరోజు. ఇది నాకున్నటువంటి సమాచారం.